ఆ మాటలే చంద్రబాబు నాయుడిని ఉద్దేశించి అన్నాడు. ఇప్పుడేమంటాడు, సభలో నేను మా పార్టీ ఒకటే ప్రతిపక్షంలో ఉంది కాబట్టి ఇవ్వాలంటాడు. అలా ఇవ్వాలనే రూల్ లేదు. నువ్వు ఫ్లోర్ లీడర్గా నేను గుర్తిస్తారు, వైసీపీ ఫ్లోర్ లీడర్గా నీకు గుర్తిస్తారు. నీ 11 మందికి సంబంధించినటువంటి సమయం, ఇంకా నువ్వు ప్రజలకి చాలా విషయాలు నీ నోటి నుంచి విలువైనటువంటి విషయాలు వస్తా ఉంటే సభాపతి ఇంకా సమయం పెంచుతాడు, అంతే కదా, నిర్మాణాత్మకంగా ఉంటే. అవును. అంతేగాని ముందే నీ కాగితం రాసి నువ్వు రా, నీకు 2 గంటలు మాట్లాడే టైం ఇస్తాం, మేము చేతులు కట్టుకుని కూర్చుంటాం, నువ్వు మాట్లాడేది వింటాం అని చెప్పి ఏ సభాపతి ఏ శాసనసభ చెప్పదు. అవును. మరి ఇవాళ అతను స్పీకర్ ఇచ్చినటువంటి రూలింగ్ మీద హైకోర్టుకి వెళ్ళాడు. హైకోర్టు 3 వారాల్లో సబ్మిట్ చేయమని చెప్పింది. హైకోర్టు కూడా సుప్రీంకోర్టుని అది హైకోర్టు కూడా శాసనసభ స్పీకర్కి ఇవ్వాలి అని చెప్పేటువంటి అధికారం లేదు. సభ లోపల ఏం చేయాలి, ఏం నియమ నిబంధనలు ఉన్నాయి, రూల్స్ ఏంటి అన్నీ కూడా అక్కడ ఒక రూల్ బుక్ ఉంది. దాని ప్రకారమే వాళ్ళు నిర్వహిస్తారు. అది ఒక వేరే వ్యవస్థ. మనకు ఉన్నటువంటి 3 అంగాల్లో న్యాయ వ్యవస్థ, అలాగే శాసన వ్యవస్థ, అలాగే ఎగ్జిక్యూటివ్ పాలనా వ్యవస్థ. ఒక దాంట్లో ఒకళ్ళు జోక్యం చేసుకోవడానికి అవకాశం లేదు. కాబట్టి స్పీకర్కి హైకోర్టు చెప్పే పరిస్థితి రాదు. హైకోర్టుకు కూడా తెలుసు ఆ సంగతి. కాబట్టి ఆయన హైకోర్టుకి వెళ్ళినా సుప్రీంకోర్టుకి వెళ్ళినా ఏమీ కాదు. కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వనప్పుడు రాహుల్ గాంధీ వెళ్ళలేదు, కానీ వేరే కాంగ్రెస్ నాయకులు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. మాదే పెద్ద ప్రతిపక్షం, మాకు 55కి బదులు 52 వచ్చింది, మాకు ఇవ్వండి అంటే సుప్రీంకోర్టు రూల్డ్ అవుట్ చేసింది. పార్లమెంటు నడవటానికి కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి, దాని ప్రకారంగా రాలేదు మీకు, కాబట్టి దానిలో మేము జోక్యం చేసుకొని మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చెప్పి మేము చెప్పలేమని చెప్పి సుప్రీంకోర్టు కాంగ్రెస్ విషయంలో చెప్పేసింది. దాన్నే హైకోర్టు తప్పితే ఇంకా వేరే ఏమీ ఉండదు. ఇతను ఏంటంటే ఆ వైసీపీ శ్రేణుల్ని వాళ్ళని నమ్మబలగడానికి ఏదేదో చేస్తూ ఉంటాడు. అవన్నీ కూడా తుస్సుమంటాయి. అతను ఇచ్చినటువంటి పిలుపులు ఏ రకంగా తుస్సుమన్నాయో ఇప్పుడు హైకోర్టుకి వెళ్ళి చేసే విషయం కూడా తుస్సుమంటాయి, అందులో ఏమీ సందేహం లేదు. మరి ఇంకొకటి ఏంటంటే మనం ఇంత డిస్కస్ చేసుకున్నాం, ఎథిక్స్ కమిటీకి పంపించాలని. మరి జగన్మోహన్ రెడ్డి వచ్చి దొంగచాటుగా సంతకం పెడుతున్నాడో లేదో నాకు తెలియదు. మిగతా వాళ్ళు అయితే దొంగచాటుగా వచ్చి సంతకం పెడుతున్నారని మనం విన్నాం. ఇది ఆ సంతకాన్ని పరిగణలో తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. సభ అంటే వాళ్ళ కేటాయించినటువంటి సీట్లో కూర్చొని అక్కడ వాళ్ళు వ్యవహరిస్తే సభకు వచ్చినట్టు లెక్క. కానీ ఆ ప్రాంగణంలో ఎక్కడో బయట పెట్టినటువంటి రిజిస్టర్లో సంతకం పెడితే సభకు వచ్చినట్టుగా కాదు. అయితే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక భయం ఏర్పడింది. వీళ్ళు 60 రోజులు రాకపోతే ఖచ్చితంగా శాసనసభ్యత్వాన్ని రద్దు చేస్తారు, ఉప ఎన్నికలు వస్తాయి, మనం ఓడిపోతాం అన్న సంగతి అతనికి తెలిసి ఏం చేస్తాడు, చివరి రోజులో ఎన్ని గంటలు ఇస్తారో వెళ్ళి కనుక్కోండి అని ఆల్రెడీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నాయకత్వంలో వెళ్ళమన్నాడు కదా. ఇప్పుడు ఈ సభ 8 రోజులు కొనసాగుతుంది. అందుకు ముందు 37 రోజులు కొనసాగింది, ఇప్పుడు 45 అవుతుంది. ఇంకా 15 రోజులు సభ కొనసాగాల. వచ్చే రఫీ గారు, జగన్మోహన్ రెడ్డి గారి వాదన ఇంకోటి కూడా ఉంది. అంటే నేను గతంలో చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిపోయినప్పుడు నేను ఆ విధంగా చేశానా, ఆయన వెళ్ళిపోయినప్పుడు జీతాలు తీసుకోలేదా అంటే అది వేరే సందర్భం, అది అసలు రాకుండా లేరు కదా. దానికి కూడా చెప్తా నేను. 45 రోజులు అయితే ఇంకొక 15 రోజులు జరగాలి. ఒక 10 రోజులు శీతాకాల సమావేశాలు జరిగినాయి అనుకుందాం, అప్పుడు 55 అవుతాయి. బడ్జెట్ సమావేశాలు అయ్యేటప్పటికి 60 రోజులు అవుతాయి. ఆ 59వ రోజు 58వ రోజు వీళ్ళందరూ వెళ్తారనమాట, జగన్మోహన్ రెడ్డి మినహాయించి.
ఆయన మాటల్లో చూస్తే. ఇక మళ్ళీ అక్కడి నుంచి 60 తప్పించుకోవడానికి అదొక మార్గమని ఆల్రెడీ వాళ్ళకి బోధించేశాడు. మీకేం మీ ఎమ్మెల్యే సీట్లు ఎక్కడికి పోవు, మీరు 58వ రోజో 57వ రోజో 59వ రోజు మీరు వెళ్ళి కూర్చొని దాన్ని ఓవర్కమ్ చేయవచ్చు అని చెప్పి వాళ్ళకి చెప్పకనే చెప్పాడు. సరే ఇతను వెళ్తాడా వెళ్ళడా అనేది వేరే విషయం. అయితే